7 న్యూస్. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఒకరి కోడిగుడ్ల మీద ఈకలు పీకుతాడు. మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో నీ కుమార్ని ఓడించారు. ప్రజలు చీకొట్టిన వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు. 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు. 5 అడుగుల తాచుపాము జగన్. ఈ తాచుపాముకు మన భేదం లేదు. ఎవరినైనా కాటేస్తాడు. వైఎస్ జగన్లు ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారు. చివరికి తప్పు కేసులతో చంద్రబాబును జైలుకు పంపించారు. దేశం మొత్తం ఇతర దేశాల్లో స్థిరపడిన వారు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మీరు చేసిన పిచ్చి పనులకు ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టారు. ఇంకా అబద్ధాలతో ప్రజలను మాయ చేయాలి అని చూస్తున్నారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో మార్పులు తెచ్చిన మనిషి చంద్రబాబు. అధికారులతో సమీక్ష చేసి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ 5 ఏళ్లలో ఎప్పుడైనా అధికారులతో ఇలా మాట్లాడారా? కమిషన్లు, కాంట్రాక్టులలో మామూళ్ల కోసం జగన్ మీటింగ్లు పెట్టాడు. వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోండి, లేదంటే జనం మళ్ళీ తరిమి కొడతారు. భోగాపురం పనుల్లో పర్సంటేజీలు అడగలేదా మీరు? గుడినాథ, అమర్నాథ్, పేర్ని నానీలకు మైండ్ పోయింది. పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుని మీ కులం వాళ్ళతో చీకొట్టించుకున్నారు. జగన్ ఇదే నెల రోజుల్లో పదవులు పంచుకునే పనిలోనే ఇంకా ఉన్నాడు. మీ రాక్షస పాలన తట్టుకోలేకే మళ్ళీ చంద్రబాబు కావాలి అని ప్రజలు గెలిపించారు. నెల రోజులకి గుండెలు బాదుకుంటే ఎలా? త్వరలోనే సుపరిపాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చేతల్లో చూపిస్తారు. మీ ఓటు పరిగెత్తలేదే, మీ ఓటు ఎంతసేపు కమిషన్లు, రాత్రి ప్రతిరోజు లెక్క చూసుకోవడం, ప్రతిరోజు ఎంత వచ్చిందని లెక్క చూసుకోవడం తప్ప ప్రజలకి మనం ఏం చేస్తాం అనేది ఎప్పుడైనా అన్నాడా జగన్మోహన్ రెడ్డి? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారులు రారు. అతను పులివెందుల ఎమ్మెల్యే. ఈ పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా చెప్పండి? ఇవాళ సోషల్ మీడియాని పెంచుకొని అతను అవినీతి చేసిన డబ్బుతో ఇక్కడ ఒకటి, హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, 3 చోట్ల పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా? బయట పోయి మాట్లాడడం తప్ప మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు కన్నా పిచ్చి పిచ్చి ప్రారంభంలో ఆపండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా పేరుని. చంద్రబాబు నాయుడు గారంటే నిజాయితీకి 6 అడుగుల నిలువుటద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే 5 అడుగుల త్రాచుపాము. అది చెప్పు, జనాలు ఇచ్చేస్తారు. అంతేగాని చంద్రబాబు గారు అబద్ధాలు అంటాయంటే, చంద్రబాబు గారు అబద్ధాలు అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడైనా భారతదేశంలో ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారో మళ్ళీ ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు కావాలి. చంద్రబాబు నాయుడు మార్పు కోసం చంద్రబాబు గారిని మారిస్తే వీళ్ళు మమ్మల్ని నరకయాత్ర పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. దాన్ని సోషల్ మీడియా ద్వారా తగ్గిద్దామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తాం.